కేజ్రీవాలే చాలా కాలం నుండి పరిపాలిస్తున్నారు. షీలా దీక్షిత్ ముఖ్యమంత్రిగా గద్దె దిగినప్పటి నుంచి ఢిల్లీలో ఆయనే పరిపాలిస్తున్నారు. సరే, చాలా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, అద్భుతమైనటువంటి వ్యక్తి, ఆలోచనాత్మకమైనటువంటి వ్యక్తి అన్నటువంటిది అక్కడ ప్రజలు నమ్మారు. సరే, అందులో ఆయన దాంట్లో ఉన్న లోపాలు ఈ మధ్యకాలంలో కనబడుతున్నాయి. అవినీతి వ్యతిరేక పోరాటం చేసినటువంటి అన్నా హజారే బాటలో వచ్చి అన్నా హజారే ఉద్యమాన్ని బేస్ చేసుకుని పార్టీ పెట్టి చివరికి తను కరప్షన్ వైపుకి వెళ్ళడం, ఏ మద్యానికి వ్యతిరేకంగా నాడు ఉద్యమాలు చేశారో ఆ మద్యాన్ని ప్రైవేటు పరం చేసి తీసుకువెళ్ళినటువంటి వైను, ఇవన్నీ సైద్ధాంతిక అంశాలు పక్కకు వెళ్ళి అభివృద్ధి లేకపోతే కనుక అక్కడున్న పరిస్థితుల రీత్యా మారాను, జనాన్ని మార్చాను అని చెప్పుకొచ్చారు. ఏం సమస్య పరిష్కరించారు? ఢిల్లీలో పొల్యూషన్ సమస్య పరిష్కారమైందా? ఢిల్లీలో ఎండల సమస్య పరిష్కారమైందా? ఏ సమస్య పరిష్కరించారు అంటే ఆయన మేధావి, మీరు అంగీకరించండి, ఆయన మేధావని మేము చెప్తున్నాం కదా అనినే ఓ సెక్షన్ ఆఫ్ మీడియా హైలైట్ చేస్తూనే ఉంటుంది. ఆయన మేధావి అయితే ఓ పరిష్కారం కనుగొనాలి కదా. నరేంద్ర మోడీ మేధావి కాదు, రక్షణ రంగానికి సంబంధించి పరిష్కారం సూచించారు కదా. లేదు, నరేంద్ర మోడీ మేధావి కాదు, ఎలక్ట్రానిక్ వెహికల్స్ వైపుకి ప్రజల్ని తీసుకెళ్ళడం అన్నటువంటి పొల్యూషన్లో వన్ ఆఫ్ ద పాయింట్ కదా. మరి మేధావైనటువంటి కేజ్రీవాల్కి ఇట్లాంటి ఆలోచనలు ఎందుకు రాలేదో తెలియదు. అదేమంటే ఒకరోజు ఒక రకం బండి వేసుకెళ్ళండి, ఇంకో రోజు ఇంకో రకం బండి వేసుకెళ్ళండి, దారిలో వాళ్ళని ఎక్కించుకెళ్ళండి, ఇలాంటివి తప్పించి ఓ పరిష్కారానికి సంబంధించినటువంటి చేయలేకపోయారు. సరే, అది విధానపరంగా ఆలోచన ఒక్కొక్కళ్ళది ఒక్కో రకంగా ఉంటుంది అనుకోవచ్చు. మంచినీటి కష్టాలు ఇప్పుడు నేషనల్ ఛానల్స్లో వస్తున్నది. వాటర్ ట్యాంకుల దగ్గరికి జనాలు పరుగులు పెట్టడం ఏంటది? ఎక్కడ? ఢిల్లీ, దేశ రాజధానిలో. దేశ రాజధానిలో నీళ్ల కోసం ఇన్నేళ్ల తర్వాత 75 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో కూడా పరుగులు పెట్టాల్సి వస్తుందండి. మన దగ్గర కనబడుతుంటాయి, ఖచ్చితంగా ఎండాకాలం వచ్చిందంటే కనబడుతుంటాయి, దాన్నే మనం విమర్శిస్తుంటాం. మరి దేశ రాజధానిలో మేధావైనటువంటి వ్యక్తి పరిపాలనలో కనీసం ప్రణాళిక తయారు చేసి కూడా ఆలోచించలేకపోవడం అన్నటువంటిదే విచిత్రం.